సీఎం టైమ్స్ న్యూస్ కి స్వాగతం. చీమకుర్తి మున్సిపాలిటీలో డిఎంఎఫ్ నిధులు 10 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులు జరుగుతున్నాయని చీమకుర్తి మున్సిపల్ కమిషనర్ వై రామకృష్ణయ్య తెలిపారు. ఈ నిధులతో మున్సిపల్ పరిధిలో రోడ్లు, క్రిస్టియన్ పాలెం కమ్యూనిటీ హాలు, అంబేద్కర్ నగర్ లో కమ్యూనిటీ హాలు, బారెల్ గ్రౌండ్ కి ప్రహారీ, పార్క్ ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఇక స్థానిక ఎమ్మెల్యే బిఎన్ విజయ్ కుమార్ ఈ మున్సిపాలిటీకి అభివృద్ధి కోసం ప్రత్యేకంగా తెప్పించారు. ఈ నిధులతో చాలా అభివృద్ధి జరగనున్నట్లు రామకృష్ణయ్య తెలిపారు. వీరితో పాటు మాజీ వార్డ్ కౌన్సిల్ సభ్యులు గొల్లపూడి కోటు తదితరులున్నారు. చీమకుర్తి మున్సిపాలిటీలో నిన్న జరిగిన కౌన్సిల్ సమావేశంలో మన గౌరవ శాసనసభ్యులు బిఎన్ విజయ్ కుమార్ సార్ గారు మరి మనకు డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నుంచి ఫ్యాక్టరీ రోడ్లో 2,60,00,000తోటి ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న వెహికల్స్కి ఇబ్బంది ఉందని అక్కడ 2,60,00,000 మనం శాంక్షన్ చేయించాడు. అట్లానే మనకు ఏదైతే పట్టణంలో 1 నుంచి 20 వార్డులలో గ్యాప్ లేకుండా ఉండాలనే ఉద్దేశంతో ఒక 2,50,00,000 డిఎంఎఫ్ ఫండ్తో సీసీ రోడ్లను మనకు ప్రొవైడ్ పెట్టించాడు. అట్లానే మనకు ఎప్పటి నుంచో పెండింగ్ ఉన్న అంబేద్కర్ కమ్యూనిటీ హాల్కి 1 కోటి రూపాయలు డిఎంఎఫ్ ఫండ్ నుంచి కమ్యూనిటీ హాల్ కట్టించటకు, అట్లానే మన సారు కలెక్టర్ మన సిడిఎం ఆఫీస్ నుంచి ఎస్సీ సప్లై నుంచి 1 కోటిన్నర శాంక్షన్ చేశాడు. అందులో భాగంగా ఒక 75 లక్షలు క్రిస్టియన్ పాలెం కమ్యూనిటీ హాల్కి 75 లక్షలు, అట్లానే బరియల్ గ్రౌండ్లో స్టోన్ వాటర్ గతంలో కట్టి మన సార్ టైంలో పెండింగ్ ఉన్న దానికి మళ్ళీ ఒక 30 లక్షలు కేటాయించి కంప్లీట్గా స్టోన్ వాటర్ డ్రైన్ జగనన్న కాలనీ వరకు ఏర్పాటు చేయటకు మనకు ప్రతిపాదన సమర్పించిన ద్వారా అవన్నీ కూడా కౌన్సిల్లో అభివృద్ధి పెట్టి తీర్మానంలో ఆమోదించబడింది. త్వరలో ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఎమ్మెల్యే సార్ ఆధ్వర్యంలో మరి కంప్లీట్గా మనం అభివృద్ధి చేస్తాము. అట్లానే సారు లైటింగ్ విషయంలో వాటర్ సప్లై కూడా స్పెషల్ కేర్ తీసుకుంటున్నాడు. దానికి ఫండ్స్ రాగానే మనకు ఎలక్ట్రిసిటీ కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా, అట్లనే వాటర్ సప్లై కూడా ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకుంటామని తెలియజేస్తున్నాం.